సంక్రాంతి పండగ వాతావరణం ఇటు తెలంగాణ అటు ఏపీ రెండు కూడా కనబడుతున్నది. సో సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ప్రభాస్ మీద ఒకలాగా, చిరంజీవి మీద ఇంకోలాగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రివెంజ్ పాలిటిక్స్ చేస్తున్నట్టు హరీష్ రావు చేస్తా ఉన్నాడు కామెంట్. కొంత ప్రభాస్ ఆ రోజేమో అల్లు అర్జున్కి ఆ ఇష్యూ లోపల, అప్పుడు తొక్కిసలాటలో జరిగిన ఇష్యూ లోపల ఆయనని తిడితే ఒక సెలబ్రిటీని తిడతారా అండ్రి, ఇప్పుడేమో అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తున్నారు అంటే రెండు వైఖరిలు ఎక్కడ ద్వంద్వ. అల్లు అర్జున్ పేరు మర్చిపోయిన ముఖ్యమంత్రి, అందుకే రివెంజ్ తీసుకున్నారు. ప్రభాస్ వాళ్ళ మమ్మీ అప్పుడు ఏదో కేటీఆర్ అంటే ప్రతిసారి రివెంజ్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు పెట్టుకునే పోస్టర్లు, టీఆర్ఎస్ మీడియా ప్రమోషన్ చేసేటటువంటివి మా దగ్గర అడగొద్దు. పెంచోదని ముఖ్యమంత్రి చెప్పినప్పుడు అదేమన్నాడు, ఎవరైతే రేట్లు పెంచుకున్నా వాళ్ళ వ్యవస్థకి అంటే వాళ్ళ పనిచేసేటటువంటి వ్యవస్థకి సహాయం చేస్తారో దానికి మాత్రమే నేను ఇస్తా, లేకపోతే అదర్వైజ్ ఇయ్యను అని క్లియర్ కట్గా చెప్పిర్రు. అది తెలియకుండా ఏది పడితే అది ప్రభాస్ వాళ్ళ మదరా పెద్దమ్మన ఆమె పోయి మాట్లాడేసి వచ్చిందనో, లేకపోతే అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి గారి మాట బలకలేదు అని. ఆ రోజు మాట బలకపోతే ఈ రోజు రేట్లు ఎందుకు పెంచుతాడు? ఒకటే రివెంజ్ ఉంటుంది కదా, ఉంటే ఎప్పటికీ అదే ఒకటే బాధ ఉంటుంది కదా. ఏమైనా ఒక రోజు తగ్గి ఒక రోజు పెరుగుతుందా? అట్లాంటివన్నీ ఆ సోషల్ మీడియా చిరంజీవికి ఫేవర్ చేస్తా ఉన్నారు. ప్రభాస్ సినిమాకు టికెట్ల రేట్ పెంచుకోవడానికి ఛాన్స్ ఇవ్వలేదు. సినిమాటోగ్రఫీ మంత్రిని చూస్తే పాపం అనిపిస్తున్నది. మంత్రికి తెలియకుండా టికెట్ల రేట్లకు ఎవరు అవకాశం ఇస్తారు పెంపుదలకు? అది నీకెట్లా తెలుస్తుంది? ముందే ఆ మంత్రి చేసిండ్రా, రేవంత్ రెడ్డి చేసిందని మీకు తెలుసా? పోన్ రేవంత్ రెడ్డి చేస్తాడా? దానికి ఒక వ్యవస్థ ఉన్నది కదా, మంత్రి ఉన్నాడు, దానికి ఒక కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాడు, వాళ్ళు చూసుకుంటారు. ప్రతి చిన్న దాంట్లో పోయి రేవంత్ రెడ్డి ఏలు కాలు పెట్టి చూస్తాడా? సినిమా టికెట్లు పెంచితే రేవంత్ రెడ్డిదే ప్రాబ్లం, వద్దంటే రేవంత్ రెడ్డిదే ప్రాబ్లం, అన్ని రేవంత్ రెడ్డి మీద ఏడిస్తే ఇక మొత్తం వ్యవస్థనంతా చీమ నుంచి మనిషి దాకా అన్ని రేవంత్ రెడ్డి చూస్తాడా అని అంటారు మీరు. ముఖ్యమంత్రి కదా మరి, ముఖ్యమంత్రి అంటే దాని శాఖలు ఎందుకు ఇచ్చిర్రు, దాని శాఖ మంత్రులు ఎందుకు ఇచ్చారు? మంత్రికే తెలియదు అంటుడు కదా ఆయన చెప్పిండా మీకు? మంత్రి నాకు తెలియదు, నాకు తెలియకుండానే టికెట్ రేట్లకు సంబంధించి పెరుగుతా. అరే పెంచుకున్నారేమో వాళ్ళు, అయితే సీఎం చెప్పి ఈ రేట్లు పెంచుకోండి, ఈ రేట్లు తగ్గించుండి అని చెప్తారా? దాని డిపార్ట్మెంట్లతో మాట్లాడుకుని ఉండొచ్చు. దానికో చైర్మన్ ఉన్నాడు కదా, ఆ చైర్మన్ తో మాట్లాడుకోమని పోయి అన్ని ప్రతిదానికి సీఎమేనా? ప్రతిదీ తుమ్మితే సీఎం, దగ్గితే సీఎం, కూర్చుంటే సీఎం, నిలబడితే సీఎం, అన్నిటికీ సీఎమేనా? కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు సీఎంని తిట్టాలని. అంటే అంత పాపులారిటీ ఉన్నదనే అర్థం కదా రేవంత్ రెడ్డి గారికి. లేకపోతే మీరు మాట్లాడుతుంటారా? రేవంత్ రెడ్డి గారి పాపులారిటీ తగ్గించాలనే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాలలో హీరోల్లో వివక్షత చూపించారు. ఎందుకు చూపిస్తాడు? అందరికి ఒకటేలాగా చూస్తారు. అయినా వాళ్ళతో ఏం పని ఉంటది? వాళ్ళ వ్యవస్థ వాళ్ళకి పనిచేస్తుంటది. సినిమాలు నచ్చితే సినిమా చూస్తారు. రేవంత్ రెడ్డి అన్న చూస్తాడు, ఆయన కూడా మనిషే కదా, మాలా ఉంటోళ్ళని చూస్తాం. కానీ దాని మీద వ్యవస్థ ఏదైనా తప్పుదారి పడుతుంటే మధ్యలో ప్రభుత్వం ఎంటర్ అవుతుంది. కానీ అన్నిట్లో ప్రభుత్వం తలదూర్చి ఏలు పెట్టి కాలు పెడుతుంది అని వాళ్ళు ప్రాపగండా చేస్తే ఆ క్వశ్చన్ మీరు నాకు అడిగితే నేను రేవంత్ రెడ్డి గారిని పోయి అడుగుతున్నా, అన్న నువ్వేనా అన్న ఈ రేట్లు పెంచిపించినావు మంత్రికి తెలియకుండా, లేకపోతే కృష్ణన్ రాజు ఫ్యామిలీ మీద పగబట్టి పెంచడం అంట అన్న, ఇది నిజమా అబద్ధమా అని అడుగుతున్నా నేను పోయి. తెలియని విషయాలు, సంబంధం లేని విషయాలు ముడిపెట్టి అంటగడితే అది ఇక ఎవరికి కూడా ఆన్సర్ దొరకదు. మున్సిపల్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కనబడే ఛాన్స్ ఉందా? ఛాన్సా? అన్ని మున్సిపాలిటీలు కాంగ్రెస్ గెలుచుకుంటారు. మొన్న గ్రామ పంచాయతీలో 40% దాకా వాళ్ళు మస్తు చెప్తారు చూసుకో. మా 66 మా రెబల్స్ అంతా కలిపితే 66 అంటే ఇక మిగతాది 36 వాళ్ళకే వస్తాయా? ఎట్లా వస్తుంది అంటే ఇక రెబల్స్దే 7% 8% ఉన్నది, వాళ్ళకి 33% రాలేదు. వాళ్ళు మీదికి కిందికి ఉరుకులాడితే ఎట్లా? మా దగ్గర 20 మంది ఎమ్మెల్యేలు లేకున్నా వాళ్ళ 12 మంది వెళ్ళిపోయింది. అయినా కానీ మేము ఆ రోజు 4700 సీట్లను సంపాదించినాం 2018లో. అట్లా మోతెవరు చెప్పుకునేటోళ్ళు 50 మంది ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు, నియోజకవర్గాలలో పట్టున్నది మాది, ఇంకా పలుకుబడి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఎజెండా లేదు, 6 గ్యారెంటీలు తీసుకొని పోతారు, దీని మీద బాకీ కార్డు పట్టుకొని పోతాము, ఊర్లల్లో తిరగనీయము, ఒక్క ఓటు పడదు, నిలబడ్డోళ్ళు అందరూ ఓడిపోతారు. ఇన్ని ప్రగల్భాలు పలికిన వాళ్ళు మాకు 66% వచ్చిందంటే మా దాంట్లో సగం వచ్చింది. పూర్తి ఓవరాల్గా 100%లో సగం రాలేదు, మా దాంట్లో 50% వచ్చింది. ఓవరాల్ 50% కాదు వాళ్ళకి వచ్చింది. దాన్ని కంపేర్ చేసుకుంటే రెబల్ వీళ్ళకన్నా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇప్పుడు మొన్న మున్సిపల్ ఎన్నికలు అంటే మున్సిపాలిటీలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పరిధిలో చూస్తే ఒక్క ఎమ్మెల్యేని కూడా మీరు అసెంబ్లీలో గెలవలే. బట్ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే మళ్ళీ ఎట్లా గెలుస్తారని మీరు అనుకుంటున్నారు?
నువ్వు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల టైంలో మీరు ఒక్క సీట్ కూడా ఈ పరిధిలో తీసుకురాలి, ఒక్క ఎమ్మెల్యే సీట్ గెలవలే. మొన్న జూబ్లీహిల్స్ మా ఎమ్మెల్యేనే ఉప ఎన్నికల అధికారంలో ఎవరైనా గెలుస్తారు. మరి ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నాం కదా, ఇప్పుడు కూడా అధికారంలో గెలిచేస్తారు. మరి నువ్వంటే నువ్వు ఎట్లా అంటే దానికి ఆన్సర్ అట్లనే చెప్పాలి కదా. ఒకటే ఎన్నిక కాబట్టి ఫోకస్ పాలన ప్రజలకు నచ్చితే ప్రజలు మాకు ఓటేస్తారు. మొన్న మీరు అన్నటువంటివి అన్నిట్లో ఫెయిల్ అయినరా లేదా, కంటోన్మెంట్లో అంటిరి ఫెయిల్ అయినరా లేదా, మొన్న జూబ్లీహిల్స్లో అంటిరి గెలిచినమా లేదా, ఎమ్మెల్సీలో దిక్కు లేకుండే పార్లమెంట్లో. మరి మీకు అప్పటికి 12 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే గుండు సున్నా వచ్చిర్రు, 8 జాగాలల్లో పూర్తిగా డిపాజిట్ లేకుండా అయిపోయింది మీకు. మరి అట్లాంటప్పుడు అధికారంలో వచ్చినాకనే ఇండికి ఎలక్షన్లు అవుతున్నాయి కదా. గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో దిక్కు దివాణం ఉండదు కాంగ్రెస్కి. ఇప్పుడు రైతులు చూపిస్తారు, రైతు భరోసా అడుగుతారు, కూలీ రైతులు వస్తారు, లేదా రైతుకు రుణమాఫీ చేసిన వాళ్ళు అందరి మీద పడి కొడతారు. ఇన్ని ఊర్లలో తిరగనీయరు అన్నారు. ఏమైంది చెప్పండి, మీరు చెప్పాలి. మాకు 66% వచ్చింది కదా, మీకు 70% రావాలి కదా. అట్లా మీరు రెచ్చిపోయిన విధానం చూస్తే మేము ఈరోజు అన్నీ గెలుచుకుంటూనే వస్తున్నాము. ఎక్కడైనా ఓటమి ఉందా మాకు? అన్నీ గెలుచుకుంటూనే వస్తున్నాం. రాబోయే మున్సిపాలిటీలు అన్నీ మాయ కైవసం అవుతుంది, రాబోయే జిహెచ్ఎంసీలు అన్నీ కూడా మా కైవసమే అవుతుంది. బరాబర్ ఈ 3 ఏళ్ళు కాదు, వచ్చే ఇంకా 5 ఏళ్ళు కూడా మా పరిపాలనే ఉంటుంది. చక్కగా చేయాలనుకుంటున్నాము. మీరు చేసిన దానికి దరిద్రాన్ని మంచి చేయాలనుకుంటున్నాం కాబట్టి ప్రజలు మా వెనకాల ఉన్నారు. మీరు ఎన్ని సోషల్ మీడియాలో ప్రాపగండాలు చేసుకుంటే ఓటేసేవాడికి సోషల్ మీడియాతో పని లేదు. అక్కడ నియోజకవర్గంలో కంటెస్ట్ చేసేటోడు పైన ప్రభుత్వం ఏం చేస్తున్నదని ఆలోచించి ఓటేస్తారు. మీలాగా సోషల్ మీడియాలో అయ్యయ్యో అయ్యయ్యో అంటే ఇక్కడ ఓట్లు అట్లా పడేటివి కావు. పోయి బూత్లకు పోయి ఓట్లు వేసేది. ఇప్పుడు చూపిస్తారు కదా తడాక. చూద్దాం మున్సిపాలిటీ ఎలక్షన్ల తర్వాత కదా ఇది జిహెచ్ఎంసీ అయ్యేది. ఇంకా 6 నెలలు కథ ఉంటుందేమో నేను అనుకోవడము. 6 నెలల కథ తర్వాత చూద్దాం. ఇప్పుడు మున్సిపాలిటీలో గెలిచినాక నువ్వు మళ్ళీ నాకు ప్రశ్నిస్తావు కదా, అప్పుడు నీకు ఆన్సర్ చెప్తా. దాని తర్వాత జిహెచ్ఎంసీది అడుగుతావు, అది కూడా ఆన్సర్ చెప్తా. ఇప్పుడు మంత్రుల మీద కొన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి, దాని మీద కామెంట్ చేస్తారా? పనిలేనివన్నీ సోషల్ మీడియాలో వచ్చేటివన్నీ నన్ను అడగకు శ్రీశైలం. అంటే మీ అధికార పార్టీ మంత్రులు మీరు ఎలిగేషన్స్ వేరే, ఎవిడెన్స్ వేరే, ఆధారాలతో సాని ప్రవేశపెట్టి మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే కథనాలు వస్తున్నాయి. సో మీరు ఏమైనా కామెంట్ మెయిన్ స్ట్రీమ్ అయినా ఏ స్ట్రీమ్ అయినా వస్తాయి. దాందేమున్నది, ఒక్కసారి వైరల్ అయిందంటే దాన్ని అందరు కలిసి పెడతారు. దాందేముంది, మీకు ఆధారాలు దొరికితే మాట్లాడాలి, లేదా ఎక్కడైనా వాళ్ళ బిహేవియర్లో తప్పు కనబడితే మాట్లాడాలి. రేవంత్ రెడ్డి గారి మీద ఎలిగేషన్లు చేసి అన్యాయంగా, ఇక నేను అవన్నీ మీ మీడియా ముంగల్ నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ వాళ్ళు ఫామ్ హౌజ్లల్లా వ్యవహారం నడిపించి అందరిని అట్లే అనుకుంటారు. అదేమంటారు, పచ్చకామర్లో వచ్చినోడికి లోకమంతా పచ్చగానే కనబడుతుందంట. రేవంత్ రెడ్డిని ఆ విధంగా చూసి, రేవంత్ రెడ్డి ఎవరినన్నా ఆ విధంగా బిహేవ్ చేసో, లేకపోతే కోమటిరెడ్డిది ఏంటన్నా పట్టుకోనో, ఇవన్నీ మీరు ఎవరిని ఆధారాలతో సహా ఉంటే సోషల్ మీడియాలో కానీ, స్ట్రీమ్ మీడియాలో కానీ, లేకపోతే టీవీ ఛానళ్ళల్లో న్యూస్లో కానీ పెడితే బాగుంటుంది. ఆధారాలు లేని మాటలు బట్టగాల్చి మీదేసి ఆ బట్టగాల్చిందల్లా మాకు అంటుకోవాలి అని చూస్తే ఎట్టవుతుంది అలా. అట్లాంటి మస్తు వస్తుంటాయి. అధికారంలో ఉన్నాం కాబట్టి అందరు టార్గెట్ మమ్మల్నే చేస్తారు. మేము ప్రజాపాలనలో ఉన్నాం, ప్రజలకు సేవ చేసే పనిలో ఉన్నాము. మీరు ఇట్లాంటి విరుగొట్టుడు, తుంచుడు, మీరు లేదా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు, లేకపోతే బయట నిలబడి ఫోన్లో మైకులు పెట్టుకొని తిట్టడాలు తప్పించి ఇంకో పని లేదు. మాకు ఈ జాస లేదు. మాకు ఈ 5 ఏళ్ళు ప్రజాపాలన ఎట్లా అందించాలనే జాస ఉంది. దాని మీదనే మేము ప్రయత్నం చేస్తాం. అడ్డమైన ప్రశ్నలకి సమాధానాలు ఎవ్వరు కూడా చెప్పలేనటువంటివి అవి. దాన్ని ఆధారాలు లేనివి నేనైనా నువ్వైనా చూపిస్తావా? దాని ఆధారం లేని మాటలు దమ్ముంటే అట్లాంటి ఎలిగేషన్ ఇట్లా ముఖ్యమంత్రి మీద ఎలిగేషన్లు వేసేటప్పుడు ఫస్ట్ బొక్కలకు దొయ్యాలి. ఎవడు అది ఫస్ట్ పెట్టి సోషల్ మీడియాలలో వైరల్ చేస్తున్నారు. ఆధారాలు లేని మాటలు న్యూస్ ఛానళ్ళల్లో వేసేస్తున్నారు. దాన్ని అష్టదరిద్రాన్ని అంతా. ఏం చెప్తారు ఫైనల్ గా తలసానికి? ఏం చెప్తారు? వార్నింగ్ ఇస్తారు. ఇట్లాంటి నోరు జారే మాటలు నువ్వు నోరు జారలేదు, నువ్వు వాంటెడ్లే అన్నట్టు కనబడింది, కానీ అక్కడ నోరు జారి మాటల్లో నోరు జారినట్టు కనబడలేదు. కాబట్టి నువ్వు తిరుగుడు కష్టమవుతుంది. రేవంత్ రెడ్డికి 3 ముక్కలు చేసుడు తర్వాత ఎడుగు. నీ నియోజకవర్గం నుంచి బయటకు వస్తే నేను 30 ముక్కలు చేస్తారు తెలంగాణ ప్రజలు. నియోజకవర్గం ప్రజలని గుర్తుంచుకోండి. డీలిమిటేషన్ అనేది జనాభా ప్రాతిపదికన జరిగేది. దాన్ని ఉద్దేశించి అన్ని నియోజకవర్గాలు వ్యతిరేకించాలి. ఎవరు వ్యతిరేకించకుండా నువ్వు ఒక్కడివే వ్యతిరేకించిన అంటే తప్పకుండా నీ ఇంటెన్షన్ వేరే ఉన్నట్టే గమనిస్తున్నాము. నువ్వు ఓడిపోతావనే భయంతోనే నీకు వస్తున్నటువంటి ఈ మాటలు. కాబట్టి జాగ్రత్తగా నోట్లో నుంచి మాటలు వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండు. లేకపోతే నీకన్నా ఎక్కువగా బూతులు మాట్లాడే సత్తా మాకు కూడా ఉన్నది. కానీ మా ఇంకితానికి నీ ఇంకితాన్ని వదిలేసి మా ఆలోచనలో మేము ముందుకెళ్తున్నాం. బయటికి తిరిగోక ఇంకోసారి ఇట్లాంటి మాట్లాడి, ఈసారి బయటికి తిరిగితే ఏం చేస్తారో చూపిస్తాం. మళ్ళీ ఒకసారి ఇక్కడ మాట్లాడితే నిజంగా నేను 3 అన్నా 30 అవుతావు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.